నీళ్లలో కలుపుకొని తాగే ఈ పొడిని పచ్చ బంగారం అనొచ్చు. రకరకాల ఇబ్బందులకు ఎన్నో మందులు వాడుతున్నాం, కానీ ఈ పొడి 100 వ్యాధులు నయం చేయగలదు. దీనికోసం మన అందుబాటులో విరివిగా చీప్ అండ్ బెస్ట్ గా దొరికే ములగాకు కావాలి. దీనిలో క్యారెట్ లో కంటే 8 రెట్లు విటమిన్ ఏ, నారింజలో కంటే 7 రెట్లు విటమిన్ సి, పాలు పెరుగులో కన్నా 17 రెట్లు కాల్షియం, 9 రెట్లు ప్రోటీన్, అరటి పండులో కంటే 15 రెట్లు పొటాషియం, అన్నిటికంటే ముఖ్యంగా పాలకూరలో కన్నా 25 రెట్ల ఐరన్ ములగాకులో ఎక్కువ ఉంటుంది. అవకాశం ఉన్నంత ములగాకు తెచ్చుకుని వలిచి 2 సార్లు కడిగి పొడి క్లాత్ మీద నీడలో 6 గంటలు ఆరబెట్టుకోవాలి. ఈ ఆకుకి తడి అంటదు, ఇట్టే ఆరిపోతుంది. అలా ఆరబెట్టుకుని ఈ ఆకు తడి లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దళసరి ఐరన్ కడాయిలో కొద్ది కొద్దిగా ఆకు వేసి లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి. వేయించిన ఆకునంతా చల్లారనిచ్చి చల్లారిన ఆకుని మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తగా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ మొత్తం గ్రైండ్ చేశాక తడి లేని గాజు సీసాలో వేసుకుని మూత పెట్టి వాడుకోవాలి. రోజు 1 టీ స్పూన్ తాగడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేసి